పవన్ కళ్యాణ్ కు తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. ఏంది చదువుకుండా ఆయన మాట్లాడుతున్నాడు. వాడిని ఉప ముఖ్యమంత్రి చేయడమే తప్పు. ముఖ్యమంత్రి కూడా అట్లాంటి వాడే. ఇప్పుడు ఎన్టీ రామారావు బొమ్మ పెడుతుండ్రు. ముఖ్యమంత్రి ఎవరు? ఎన్టీ రామారావు మీద దాడి చేసి ఎన్టీ రామారావు చెప్పులతో కొట్టినోడు కదా, వీళ్ళే కదా. ఎన్టీ రామారావు చావు కారణమైనోడే కదా. అతను మళ్ళీ ఎన్టీ రామారావు బొమ్మ పెట్టుకుని తిరుగుతున్నాడు. నువ్వెవరు? నీకేమైనా తెలుసా? పత్రికా స్వాతంత్రం నువ్వు ఇచ్చినవా? నువ్వు ఎట్లా అరెస్ట్ చేస్తావు? నాగేశ్వరరావుని అరెస్ట్ చేసే అర్హత ఉందా? గలివర్ యాత్రలో బ్రాబ్లింగ్ నాక్స్ ఉంటారు, పెద్దగా ఉంటారు, ఆకాశం ఎత్తు, టవరింగ్ పర్సనాలిటీస్. లిలీపుటియన్స్ ఉంటారు, చిన్నగా అంగుళమంత ఉంటారు. నాగేశ్వరరావు బ్రాబ్లింగ్ నాగైతే పవన్ కళ్యాణ్ లిలీపుటియన్. ఎక్కడరా నువ్వు? ఆయన ఎక్కడ? కాలి గోటికి సరిపోవు. ఆయన గురించి మాట్లాడతావా? నువ్వు అరెస్ట్ చేస్తావా? తెలుసా నీకేమన్నా శదువు ఉందా, శీలం ఉందా, సంస్కారం? నువ్వు మాట్లాడతావు నాగేశ్వరరావు గురించి? ఆయన నాగేశ్వరరావు చాలా సంస్కారవంతంగా మాట్లాడతాడు. రిఫైన్ టాక్ అనేది, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాడు ఆయన. ఆర్టికల్ 19(1)A మాకు వాక్ స్వాతంత్రం ఇచ్చింది. దాని కింద మనం ఎవరైనా విమర్శిస్తాం. శ్రీశ్రీ ఏం చెప్పిండు? మేమీ ప్రైవేట్ జీవితాలు మేమీ సొంతం, పబ్లిక్ గా ఉంటే ఏమైనా అంటాం. నువ్వు రాజకీయాలు ఉంటే అంటాం, నువ్వు సినిమాలు ఉంటే అనం. సినిమాలు ఉంటే నువ్వు ఎంతమందిని 5 పెళ్లి చేసుకున్నావు. నీ భార్య కూడా విదేశస్త్రాలే కదా. నువ్వు ఆమెనేమో ఇటాలియన్ అంటావు, నువ్వేమో మళ్ళీ విదేశస్త్రాలే చేస్తావు. బీజేపీలు అదే కదా. మరి 5 పెళ్లి చేసుకుంటే సిగ్గు శరం ఉందా నీకు? నువ్వు మాట్లాడతావు ఆ సంస్కారం గురించి? నువ్వు రోజు ఒక పార్టీ మారుస్తావు. గద్దరుండగా గద్దర్ని ఎట్లా మోసం చేసిండు? చెగువెరా బొమ్మ పెట్టుకుని నేను కమ్యూనిస్ట్ అనేది చెప్పి గద్దరు నమ్మించి తీసుకొని పోయిండు, ఇంటికి తీసుకుపోయిండు, దండం పెట్టిండు. మొత్తం షర్టు ఎక్కడ చూసినా చెగువెరా బొమ్మలు. ఇప్పుడు ఎవరు బొమ్మలు పెట్టుకుంటుండు? రోజుకో పార్టీ. ఎక్కడ జిదర్ హరి ఉదర్ చరి, ఎక్కడ పచ్చకుంటే పసులు అక్కడ మేస్తాయి. నువ్వు పశువే కదా. ఎక్కడ ఏ కొమ్మ మీద పండు ఉంటే ఆ కొమ్మ మీద దూకుతాయి కోతులు. నువ్వు కోతువే కదా. నువ్వు చెప్తావా? రోజుకో పార్టీ మార్చుకోనివి, రంగులు మార్చుకోనివి నువ్వు చెప్తావా? ఇప్పుడు గద్దర్ గురించి చెప్తావు. గద్దర్ మోసం చేయలేడు, చెగువెర బొమ్మలు పెట్టుకోలేడు. పెట్టుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఎన్టీ రామారావు బొమ్మలు పెట్టుకో, రోజుకో కథ పడుతున్నాడు. చంద్రబాబు బొమ్మలు పెట్టుకుంటున్నావు. మరి మనం ఏమనాలంటే, మేము ఉన్నది ఉన్నట్టు చెప్తే 4 గంటలు జైలు నోళ్లు తెరుస్తాయి, గుండ్రాలు విసురుతారన్నాడు. నాగేశ్వరరావు ఏం చెప్తున్నాడు? ఆయన పాపం అమాయకంగా 4 అంటున్నాడు. అంటే నేను జైలు పెడతామంటున్నాడు, అరెస్ట్ చేస్తామంటు. ఇంత దౌర్జన్యం ఎందుకు? అందుకని మనం ఏం చెప్పాలంటే, తెలంగాణ వచ్చినాక తెలంగాణలో తెలంగాణ రాజ్యం ఉందా? ఇప్పుడు మీడియా వాళ్ళు ఉన్నారు. మీడియా వాళ్ళకి అక్రెడిటేషన్ ఉందా? ఎవరికి ఉన్నది? మొత్తం శాటిలైట్ ఛానల్ అంటారు. శాటిలైట్ ఛానల్ అన్ని ఆంధ్రలే కదా. ఒక్క V6 టీ న్యూస్ తప్ప అన్ని ఆంధ్రలే. మరి ఆంధ్రలకే అక్రెడిటేషన్లు ఉన్నాయి. ఇప్పుడు అక్రెడిటేషన్ పాలసీ చూసుకుందాం, మొత్తం ఆంధ్రలకే. సోయిందా? వాడు ఎవడు కమిషనరు? సోయి లేదు. మంత్రి ఎవడు? వాని సోయి లేదు. ముఖ్యమంత్రికి అసలే సోయి లేదు. తెలంగాణ వచ్చినా కూడా ఇక్కడ ప్రెస్ క్లబ్ లో మాట్లాడదాము, అక్రెడిటేషన్లన్నీ ఆంధ్రులకే వస్తున్నాయి, తెలంగాణలకు లేదు. శాటిలైట్ ఛానల్ తెలంగాణ లేవు. అన్ని వాళ్ళే. సోషల్ మీడియాకి ఇస్తున్నారా? ఇస్తలేరు కదా. కేబుల్ ఛానల్కి ఇస్తున్నారా? ఇస్తలేరు కదా. మరి ఎవరికి ఇస్తున్నారు? ఎంత అన్యాయం ఏంది? పోనీ ఛానళ్లలో అక్కడక్కడ తెలుగు ఎన్టీవీలో ఒక్కతే అమ్మాయి ఉంది, తెలంగాణ అమ్మాయి. ఆ అమ్మాయికి అక్రెడిటేషన్ లేదు. మళ్ళా అంతా వాళ్ళే. జూబ్లీస్ అంతా ఆంధ్రలే కదా. ఫిల్మ్ నగర్ జూబ్లీ సొసైటీ అంతా వాళ్ళే. హౌసింగ్ సొసైటీ, జూబ్లీస్ క్లబ్, ఫిల్మ్ నగర్ హౌసింగ్ సొసైటీ, ఫిల్మ్ నగర్ క్లబ్ మొత్తం ఆంధ్రలో కూడా ఒకటే కులం. రామనేని, సామినేని, కామినేని, ననపనేని, వాళ్ళనేని, దేవినేని, కేతినేని ఒకటే కులం వాళ్ళు. మీరు ఆ వాసన కమ్మ వాసన మురుక చూసుకుంటూ పోతే జూబ్లీస్ వచ్చేస్తారు. అంత అన్యాయంగా ఉంటే యూ కెన్ స్మెల్ యువర్ వే టు జూబ్లీస్. అంత అన్యాయంగా ఇప్పుడు తెలంగాణ వచ్చినాక కూడా రాజ్యాంగానికి ఉన్న 4 అంగాలు ఆంధ్ర